ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కింది స్థాయిలో ఉన్న కిబో సభ్యులందరి తరపున డాడీకి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఈ రిక్వెస్ట్ లో కనుక మీకు న్యాయం ఉందనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, డాడీ, ఈ రిక్వెస్ట్ వచ్చేసి డాడీ, కింది స్థాయిలో ఉన్న అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక సాధారణ కిబో సభ్యులందరి తరపున ఇది రిక్వెస్ట్ డాడీ. గొప్ప స్థాయిలో ఉండే సీఈఓల గురించి కాదు, అంతకన్నా గొప్ప స్థాయిలో ఉండే సూపర్ సీఈఓల గురించి కాదు డాడీ. మాలాంటి అట్టడుగున ఒక సాధారణ స్థాయిలో ఉన్న కిబో సభ్యుల గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించండి డాడీ. సో మేము కింది స్థాయిలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం డాడీ, చాలా కన్ఫ్యూజన్ లో బతుకుతున్నాం డాడీ. ప్రతిదీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది డాడీ. సో ఫస్ట్ గా మాకు సేవింగ్ అకౌంట్ ఇచ్చారు డాడీ. ఈ సేవింగ్ అకౌంట్ అని ఇవ్వడం జరిగింది డాడీ. ఈ సేవింగ్ అకౌంట్ ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ చెప్పలేదు డాడీ. ఎవరినన్నా జాయిన్ చేయొచ్చు అన్నారు, ఎంతమందినైనా జాయిన్ చేయొచ్చు అన్నారు. సో మేము అదే పనిగా ఫోన్ నెంబర్లు మాయే పెట్టాము, అడ్రస్లు మాయే పెట్టాము, ఏదో కింద మీద పడి మేము సేవింగ్ అకౌంట్స్ అన్ని చేసాం డాడీ. సో ఇప్పుడు వచ్చేసి టైం దగ్గర పడి మనము May 23 మనము ఎక్స్చేంజ్ లోకి వెళ్ళబోతున్న ఈ తరుణంలో డాడీ, ఇక్కడ ఏదైతే మేము మిస్టేక్స్ చేశామో వీటిని సార్ట్ అవుట్ చేసుకోకుండా, ఇక్కడ వీటిని కంప్లీట్ గా మేము సార్ట్ అవుట్ చేసుకోకుండా మీరు వెంటనే కే ఎక్స్చేంజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాడు డాడీ. సో అక్కడ మాకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అక్కడ ఉన్న సమస్యలు కానీ అలాగే ఉండిపోయినాయి డాడీ. సరే మీరు చెప్పారు కదా అని చెప్పి ఈ కే ఎక్స్చేంజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుందామని ట్రై చేస్తున్నాం డాడీ. సో ఈమెయిల్ తో రిజిస్ట్రేషన్ అవుతుంటే వెంటనే యాక్టివేట్ కి సంబంధించిన ఈమెయిల్ రావట్లేదు. మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేద్దాము అంటే దానికి సంబంధించిన మెసేజ్ రావట్లేదు డాడీ. అడపాదడప ఎవరికొకరికి వచ్చినా డాడీ, వాళ్ళు దాన్ని సరే మళ్ళీ రాదేములు అని చెప్పి లైట్ తీసుకుని వదిలేసే పరిస్థితి ఉంది డాడీ. సో దీన్ని ప్రాపర్గా అందరూ చేసుకోక ముందే మళ్ళీ మీరు ఇక్కడున్న స్టేక్డ్ కాయిన్స్ అన్ని కే ఎక్స్చేంజ్ లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు డాడీ, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పాడు డాడీ. సో అంటే ఎప్పుడైతే మీరు వాయిస్ రిలీజ్ చేస్తున్నారో డాడీ, ప్రాపర్ గా దాన్ని అర్థం చేసుకోకుండా, దాని గురించి ఒక సరైన నాలెడ్జ్ లేకుండా, స్పాన్సర్ని కానీ అప్లైని కానీ అడగకుండా డాడీ, మీరు చెప్పారన్న ఒకే ఒక కారణంతో ఇక్కడున్న కాయిన్స్ అన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో డాడీ చాలా మిస్టేక్స్ డాడీ. సో ఇక్కడ మీరు చేయమని చెప్పారు, బాగానే ఉంది, కానీ ఆ వ్యాలెట్ అడ్రస్ కేబిఓది కొడితేనే యాక్సెప్ట్ చేసే విధంగా అక్కడ మీరు ట్రూ అండ్ ఫాల్స్ కండిషన్స్ ఏం పెట్టలేదు డాడీ. తద్వారా ఏమైపోయింది డాడీ, ఈమెయిల్ అడ్రస్ కొట్టినా కానీ వ్యాలెట్ అడ్రస్ కింద తీసుకునేస్తుంది డాడీ. కాయిన్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, ఇక్కడ 0 అయిపోతున్నాయి, అక్కడేమో పెండింగ్ లో చూపిస్తుంది, కొంతమందికి 1 వీక్ లో బ్యాక్ వచ్చేస్తున్నాయి డాడీ. మళ్ళీ వెంటనే మీరు ఆఫర్స్ రిలీజ్ చేశారు డాడీ. ఇక్కడే అంటే చాలా మందికి ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక సాధారణ కిబో సభ్యుడికి రకరకాల సందేహాలు, రకరకాల కన్ఫ్యూజన్లు డాడీ. సో వాళ్ళని పట్టించుకున్న నాదులే లేడు, స్పాన్సర్లు కానీ అప్లైనర్స్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు డాడీ. ఒక్కసారి మీరు మనసు పెట్టి, మనము నిద్రలేసిన దగ్గర నుంచి కిబో పేదవాడి కోసమే అని చెప్తూ ఉన్నాము, కానీ డాడీ ఎక్కడా కూడా అది పేదవాడికి రీచ్ అయ్యే విధంగా, ఎక్కడా కూడా అది పేదవాడికి న్యాయం జరిగే విధంగా కూడా ఎక్కడా ఎవరూ చేయట్లేదు డాడీ. ఏ సీనియర్ కానీ, ఏ అప్లైనర్ కానీ, ఏ స్పాన్సర్ కానీ కూడా స్పందించట్లేదు డాడీ. సో దయచేసి మా అందరికి మేలు చేయాలని కోరుకునే మీరు కాబట్టి మీకు మా రిక్వెస్ట్ని ఈ విధంగానే మేము పోస్ట్ చేయగలము. ఎందుకంటే మీ కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర లేదు. అది మేము ఎన్నిసార్లు అడిగినా ఇచ్చే నాదురే లేడు ఈ అప్లైనర్స్, ఈ హైరాకీ సిస్టంలో. ఓకేనా డాడీ? సో దయచేసి ఫస్ట్ మాకు సేవింగ్ అకౌంట్ లో ఉన్న ఈ సమస్యలన్నీ తీర్చండి డాడీ. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం డాడీ. ఎందుకు అంటే 1 by 1 ఇప్పుడు అన్ని కూడా ఒకేసారి ఎవరు చేయలేడు డాడీ. 1 by 1 చేసుకుంటూ వెళ్తే గానీ అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తికి అర్థం అవ్వదు డాడీ. ఎందుకంటే
చాలా మంది నిరుపేదల్ని డైలీ వేజెస్ ఇట్లా రకరకాల అకౌంట్స్ వేస్తున్నాడు డాడీ. వాడికి అసలు ఏం తెలియదు, వాడి దగ్గర అసలు చిన్న ఫోన్ ఉండే వ్యక్తులు కూడా వేస్తున్నాడు డాడీ. సో దయచేసి మా రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేసి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చిన్నగా మీరు చేస్తే బాగుంటుంది డాడీ. సో ఒక్కసారి ఆలోచించండి డాడీ. కింద స్థాయిలో వ్యక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు డాడీ. సో దయచేసి మీరు పాజిటివ్ గా యాక్సెప్ట్ చేస్తారని మేము నమ్ముచున్నాము. ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి డాడీ. అంటే మీ ఆలోచన విధానాన్ని అందరూ అందుకోలేరు డాడీ. మేమందరం అందుకోలేము, ఎందుకంటే మేము అట్టడుగు స్థాయిలో ఉన్నాము, కింది స్థాయిలో ఉన్నాము. మేము సాధారణ కిబో సభ్యులం డాడీ. మీ స్థాయి ఆలోచనల్ని, మీ స్థాయి వర్క్ను కూడా మేము అందుకోలేము డాడీ. సో మాకు కూడా న్యాయం జరిగేలాగా మీరు స్పందిస్తారని చేస్తారని మేము ఆశిస్తున్నాం డాడీ. థ్యాంక్ యూ సో మచ్. జై కిబో, జై హింద్, జై భీమ్.